కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి వద్దకు వచ్చెను. చూడండి, ఇప్పుడు మార్పు వచ్చింది. ఎక్కడొచ్చింది మార్పు చెప్పండి? హృదయములో మార్పు. అందుకని చెప్తున్నా, నీ హృదయములో ఏదైతే మంచి తీర్మానం చేసుకున్నావు, ఒక రోజున ఆ తీర్మానంలో ఉంటే నీకు అన్నీ ఉండేవి. నువ్వు ఆ తీర్మానం మానివేసి నీ ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ ఉన్నావు. ఇప్పుడు 2 పాపాలు ఒప్పుకుంటున్నాడు. చెప్పండి, 2 ఏమిటి? ఒకటేమో కన్న తల్లిదండ్రులకు విరోధమైన పాపం, రెండోది పరలోకమందున్న దేవునికి విరోధముగా పాపం. ఈ 2 ఒప్పుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ఇలాంటి ఒప్పుదల నీలో వచ్చిందా? నీలో వస్తే నీ హృదయంలోనికి యేసయ్య వస్తాడు, నీ ఇంటిలోనికి యేసయ్య వస్తాడు, నీకు ఒక మంచి ఫ్రెండ్గా ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు తండ్రి వద్దకు రావడం ప్రారంభించాడు, తండ్రి వద్దకు వచ్చేసిండు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడు చదవండి. అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకానికి విరోధముగాను నీ ఎదుట పాపము చేసితిని, ఇక మీదట నీ కుమారుడు అనిపించుకున్నప్పుడు యోగ్యుడు కాను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి. మంచిగా వినండి ఈ మాటలు, ప్రియ బ్రదర్, ప్రియ సిస్టర్. నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చావు, నీకు వచ్చేవేంటి? ప్రశస్తమైన వస్త్రాలు. ఎలాంటి వస్త్రాలు? మంచి ఫస్ట్ క్లాస్ మంచి వస్త్రాలు దేవునికి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రశస్త వస్త్రాలు కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి, వీడి చేతికి ఏం పెట్టి? ఉంగరం పెట్టి. నా చేతికున్న ఉంగరం నేను కొనుక్కున్నది కాదు, ఒక తల్లి బహుమానంగా ఇచ్చింది. కొన్ని వేల రూపాయలు, ఆపరేషన్ తప్పిపోయిందని చెప్పి సంతోషంగా ఇచ్చిన ఉంగరం. దేవునికి స్తోత్రం. పాదములకు చెప్పులు తొడిగించుడి. పాదాలకి చెప్పులు లేవు, మంచి చెప్పులు లేవు, చినిగిపోయిన ఉన్నాయి. మంచి చెప్పులు పాదాలకు తొడిగించండి. క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి. క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి. మనము తిని సంతోషపడదాం. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. దేవునికి స్తోత్రం. తండ్రితో ఫ్రెండ్షిప్ చేస్తే లాభమా నష్టమా? ఇప్పుడు చెప్పండి, చెప్పాలి. లాభమే. ఈరోజు ఈనాడు పేపర్ బుక్లోనో సాక్షి బుక్లో నేను చూశాను, ఎవరు బెస్ట్ ఫ్రెండ్ అని చిరంజీవి కొడుకుని అడిగారు. ఏదో ఉంది ఆయన పేరు, తెలియదు. ఆయన అడిగితే ఆయన ఏమన్నా అంటే, నా బెస్ట్ ఫ్రెండ్ మా డాడీ అన్నాడు. ఎవరంటే బెస్ట్ ఫ్రెండ్? మా డాడీ చిరంజీవి గారే నాకు మంచి ఫ్రెండ్. ఆయనే నాకు చిన్నప్పటి నుంచి ఒక మార్గదర్శిగా ఉన్నాడు కనుక నేను ఆయనతోనే ఫ్రెండ్షిప్ చేస్తాను. సినిమాలో యాక్షన్ చేసేది వేరు, కానీ ఇంట్లో మేమిద్దరము తండ్రి కొడుకులు కూడా మేము ఎలా ఉంటాం? ఫ్రెండ్స్గా ఉంటాం. మరొక హీరోని అడిగితే ఆ హీరో ఏమన్నాడంటే, ఫ్రెండ్షిప్ అనేది దేవుడిచ్చిన వరము అని చెప్పి ఇంకొక ఆయన అన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ అన్నాడు, నాకు 3 ఫ్రెండ్స్ ఉన్నారు, ఎల్కేజీ నుంచి నా 3 ఫ్రెండ్స్ ఇప్పటికీ వారు నా ఫ్రెండ్సే. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా చెప్పడము జరుగుతూ ఉంది. కానీ సంతోషకరమైనది ఏం చెప్పండి? తండ్రితో మనం ఎలా ఉండాలి? స్నేహితులుగా ఫ్రెండ్షిప్ చేయాలి. దేవునికి స్తోత్రం. ఏ తండ్రితో? పరలోక తండ్రితో నువ్వు ఫ్రెండ్షిప్ చేయి. ఆ కుమారుడు వస్తుంటుండగానే అన్నీ రెడీ చేసి పెట్టాడు. ఎన్ని రెడీ చేసి పెట్టాడు చెప్పండి? నెంబర్ 1 ఏంటి? దరిద్రం వస్త్రాలు, మురికి వస్త్రాలు పోయినాయి. ఏమొచ్చినాయి? ప్రశస్త వస్త్రాలు. చేతికి ఏం లేదు? ఉంగరం లేదు. చేతికి ఉంగరం. కాళ్ళకి చెప్పులు లేవు, కాళ్ళకి చెప్పులు. రుచికరమైన కొవ్విన మాంసంతో కూడినటువంటి బలమైనటువంటి పుష్టికరమైన ఆహారం. దేవునికి స్తోత్రం. ఇన్నిచ్చాడు దేవుడు. ఇంకా ఇప్పుడు ఆస్తిలో కూడా ఏమొస్తుంది? భాగం వస్తుంది ఆస్తిలో. నీకు కూడా ఇన్ని ఐశ్వర్యాలు దేవుడు ఇస్తాడు. దేవునితో నీవు
ఫ్రెండ్షిప్ చేస్తూ ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం. ఆఖరి పాయింట్లోకి వస్తూ ఉన్నాం. ఆఖరి పాయింట్, అబ్రహాము గురించి డైరెక్ట్గా బైబిల్లో రాసి ఉంది ఏంటంటే, అబ్రహాము దేవునికి ఎవరట? స్నేహితుడట. యాకోబు రాసిన పత్రిక చూడండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను. అది అతనికి నీతిగా ఎంచబడెను. లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. గట్టిగా చెప్పండి కూడదా? అబ్రహాం ఎవరంటే చెప్పండి? దేవునికి స్నేహితుడు. బ్రదర్స్ అందరూ కూడా ఎలా ఉండాలి? దేవునికి స్నేహితులుగా ఉండాలి. సిస్టర్స్ అంతా ఎట్లా ఉండాలి చెప్పండి? తల్లులు ఎలా ఉండాలి? మీరందరూ దేవునికి ఒక స్నేహితురాలుగా ఉండాలి. అబ్రహాము ఎవరికి స్నేహితుడు? ఎవరికి ఫ్రెండ్? దేవునికే ఫ్రెండ్ అయిపోయాడు. దేవునికి స్తోత్ర. మనమందరూ కూడా దేవునికి ఒక ఫ్రెండ్గా ఉండాలని ఆయన ఆశ. ఆదాము దగ్గరికి వచ్చాడు. బైబిల్లో ఎంతో మంది దగ్గరికి వచ్చాడు. కొంతమంది ఏమో ఫ్రెండ్షిప్ చేశారు, బాగుపడ్డారు. కొంతమంది ఫ్రెండ్షిప్ చేయలేదు, దేవునికి దూరంగా వెళ్ళిపోయారు, పాడైపోయారు. మరొక మాట మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 41:8 నుంచి చదువుదాం. త్వరగా. నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటినని నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను. మంచిగా ఉండండి మాటలు. నీకు నేను తోడుగా ఉన్నాను. భయపడొద్దు. నేను నీ దేవుడినై ఉన్నాను. అసలే దిగులు పడొద్దు. ఈరోజు ఎవరైనా దిగులుతో ఉన్నారేమో, ఈరోజు నువ్వు దిగులుతో ఉన్నాయేమో. దిగులు పడొద్దు, భయపడొద్దు. నేను నిన్ను బలపరుతును. నీకు హెల్ప్ చేయవాడను నేనే, సహాయము చేయవాడను నేనే. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎంత అద్భుతమైన వాగ్దానం, ఎంత అద్భుతమైన వాగ్దానం చూడండి. ఏమంటున్నాడు? నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, మీరు భయపడకండి, మీకు హెల్ప్ చేసేవాడిని నేనే, మీకు సహాయం చేసేవాడిని నేనే. ఎంత మంచి దేవుడు చూడండి. ఎందుకని అబ్రహాము సంతానమా అంటూ ఉన్నాడు? అబ్రహామును ఎందుకు నా స్నేహితుడు అంటున్నాడు చెప్పండి? అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు. హల్లెలూయా. అందరినీ వదిలిపెట్టిరా అన్నాడు. వదిలిపెట్టి వచ్చాడు. నువ్వు వస్తావా? రావు. నువ్వు నా సేవ చెయ్యి అంటే చేస్తావా? చెయ్యు. నా సాక్షిగా జీవించు అంటే ఆదివారం చర్చిలో సాక్ష్యం చెప్తా కానీ బయట చెప్పను. ఈరోజు చూడండి, వాక్యానికి ముందే సాక్ష్యం ఇద్దరు చెప్పండి అంటే ఒకరన్నా వచ్చారా? రారు. అదే కష్టం వచ్చిందనుకోండి, బాధ వచ్చిందనుకోండి, దుఃఖం వచ్చిందనుకోండి, ఏడ్చుకుంటూ మరీ సాక్ష్యం చెప్తారు. అన్నీ వచ్చినప్పుడు అసలు నోరే తెరవరు. ఆ దేవుడు ఎవరో, జాన్ మార్కండే పాస్టర్ ఎట్లా ఉంటాడు ఆయన? ఆయన చర్చ్ ఉందట కదా, చర్చ్ కూడా ఉంది ఆయనకి. ఆయన ఎవరో మాకు తెలియదే. అన్నీ ఉన్నప్పుడు అన్నీ మర్చిపోతాం. దేవుణ్ణి మర్చిపోతాం, అందరిని మర్చిపోతాం. అవసరమైతే దూషించడానికి కూడా వెనకాడం. కానీ అబ్రహాము తన ప్రియ కుమారుణ్ణి ఇస్సాకుని బలి అర్పించడానికి కూడా చెయ్యి వెనక తీయలేదు. దేవునికి స్తోత్రం. నీ కుమారుని అంటే ఇవ్వడానికి కత్తి లేపాడు. కుమారుని కాళ్ళు చేతులు కట్టి కుమారుని బలి అర్పించడానికి కత్తి లేపాడు. దేవునికి స్తోత్రం. అక్కడ దేవుడు అన్నాడు, ఇందును బట్టి నీవు నా యందు
భయభక్తులు గలవాడవని, నేనంటే భయపడువాడవని తెలుస్తోంది. దేవునికి స్తోత్రం. ఎంత చక్కటి మాట చూడండి. అబ్రహామే మొదటగా ఏం తీసుకున్నాడు చెప్పండి? రొట్టె తీసుకున్నాడు, ద్రాక్షారసం తీసుకున్నాడు. అబ్రహామే మొదట యాజకునికి దశమ భాగాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. వెంటనే మరి సంవత్సరమే కుమారుడు పొందుకున్నాడు. ఎన్ని దీవెనలు! అందుకే అంటున్నాడు, నా సేవకుడు అయిన అబ్రహాము సంతానమా అని ఈరోజు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. మరి మనము కూడా ఆ మంచి దేవునికి ఫ్రెండ్స్గా ఉండాలని, అబ్రహాము అలే ఉండాలని ఆయన ఈరోజు నీ గురించి ఆశ కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రకటనలో అంటూ ఉన్నాడు, ఇదిగో నీ ఇంటి వద్దకు వచ్చి నీ తలుపు తట్టుచూ ఉన్నాను. ఎవరైనా నా స్వరము విని నీ తలుపులు తెరిస్తే ఇంట్లోనికి నేను వస్తాను. హల్లెలూయా. వస్తాడు ఆయన, వస్తాడు, నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. నిన్న శివానగర్లో రమేష్ బాబు సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. నేను వాక్యం తెలియనప్పుడు దశమ భాగం అంటే 500 ఇచ్చేవాడిని. నాకు 15,000 వచ్చినా 10,000 వచ్చినా, ఎప్పుడైతే నేను దేవునికి దశమ భాగం కరెక్ట్గా తీసానో మా ఇంట్లో మా అక్కర్లన్నీ దేవుడు తీర్చివేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అట్లని శ్రీనివాస్ గారు అదే సాక్ష్యం చెప్పాడు. నేను కూడా ఎప్పుడైతే దశమ భాగం కరెక్ట్గా తీస్తున్నానో నా భార్యకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది, నాకు కుమార్తె పుట్టింది, నాకు కూడా మంచి జాబు. అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ బ్లెస్సింగ్స్ వచ్చినాయి. నిజంగా ఎప్పుడయ్యారు అబ్రహాం సంతానం? వాక్య ప్రకారము చేసినప్పుడే అబ్రహాము సంతానంగా ఉంటాం. దేవునికి స్తోత్రం. అందుకే అబ్రహాముతో అన్నాడు, నీ గర్భములో నుంచి నేను రాజులు వచ్చినట్లు చేస్తాను. చేసిండా లేదా చెప్పండి? చేశాడు. హల్లెలూయా. అబ్రహాము సంతానాన్ని ఒక దేశంగా మార్చేశాడు, ఇశ్రాయేలు దేశం. నిజముగా నిన్ను, నీ సంతానాన్ని, నీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించి ఏ కొదువు లేకుండా ఎప్పటికీ నీతో ఉండాలి అంటే మరి మనము కూడా ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి చెప్పండి? యేసయ్యతో ఫ్రెండ్షిప్ చేయాలి. దేవునికి స్తోత్రం. రెండో పాయింట్లో మనం చెప్పుకున్నాం కదా. ఏం చెప్పుకున్నాం? ఆదాము గురించి మనం చెప్పుకున్నాం, వస్త్రాల గురించి మనం చెప్పుకున్నాం. ఆదాముకి ఏమి ఇచ్చాడు? ఒక జీవిని చంపి చర్మపు వస్త్రాలు ఇచ్చాడు. యేసయ్య చనిపోయి రక్త వస్త్రాలు ఇచ్చాడు మనకి, రక్షణ వస్త్రాలు. గట్టిగా చెప్పకూడదు, రక్షణ వస్త్రాలు. అందుకనంటే ఈ రోజున అపవాది నిన్ను చూస్తే నీ పైన ఏం కనిపిస్తుంది? ఇప్పుడు నన్ను చూశారు, నా మీద ఏం కనిపిస్తుంది మీకు చెప్పండి? బిషప్ డ్రెస్ కనిపిస్తుంది, పైన క్రాస్ కనిపిస్తుంది. కానీ దేవునికి ఏం కనిపిస్తుంది? యేసయ్యకి ఏం కనిపిస్తుంది చెప్పండి? మన పైన ఉన్న యేసు రక్తం కనిపిస్తుంది. సైతాన్ చూస్తే ఏం కనిపిస్తుంది? మన పైన ఉన్న యేసయ్య రక్తం చూస్తుంది అది. హల్లెలూయా. కనుక నీవు యేసయ్య బిడ్డగా ఉండాలి. ఒక తల్లి తన రక్తాన్ని కోల్పోయి బిడ్డని కంటుంది, అవునా కాదా? పుట్టిన వెంటనే ఏం కనిపిస్తుంది? పుట్టిన వెంటనే ఇదిగో ఈ కొడుకు పుట్టాడు ముద్దు పెట్టుకుని అంటారా? కడిగిన తర్వాత ముద్దు పెట్టుకోమంటారు చెప్పండి? చెప్పండి చెప్పండి. కడిగిన తర్వాతనే, లేకుంటే ఏముంటుంది? రక్తం. అట్లనే యేసయ్య ఇదిగో నిన్ను నన్ను తన రక్తంలో కడిగి తన రక్తంతో కొనుక్కున్నాడు. అందుకే ఆఖరి వాక్యం చెప్పి నేను ముగించేస్తున్నా. ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన 7వ అధ్యాయం 14వ వచనం నుంచి చదువుదాం. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా. 14 నుంచి చదువుతున్నారా? వీరంతా ఎక్కడి నుంచి వచ్చారనే మాట ఉంటుంది. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కొని, తమ వస్త్రాలు ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి, దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయన సేవించున్నారు. గట్టిగా చెప్పకూడదా? యేసయ్య తన రక్తములో
మనల్ని కొనుక్కున్నాడు. వీరు ఎక్కడి నుంచి వచ్చారు? గొర్రె పిల్ల రక్తముతో కొనబడిన వాళ్ళు. ఓకే, ఈ రోజున మరి ఫ్రెండ్షిప్ డే ఈ రోజున ఏం చేస్తున్నారు చెప్పండి? చేతికి ఏదో ఒకటి కడతారా లేదా? ఎక్కువగా కట్టేవి ఏ కలర్ ఉంటాయి చెప్పండి? రెడ్ కలరే. చూసారు ఎప్పుడు ఎక్కువగా ఆ బ్యాండేజ్లన్నీ ఏ కలర్ ఉంటాయి? ఎక్కువగా రెడ్ కలర్ ఉంటాయి. ఇక్కడ కూడా ఏముంది చెప్పండి? యేసు రక్తం. ఇది అన్నట్టు ఈ రక్త బంధం లేకపోతే నువ్వు ఎంతమందితో స్నేహ బంధం చేసినా ఫ్రెండ్షిప్ చేసినా లాభం లేదు. అవన్నీ ఊడిపోతాయి, ఆ దారాలు ఊడిపోతాయి అవన్నీ. కానీ ఇది మాత్రము మనల నుంచి పోనీ పోదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ యేసు రక్తం చూస్తే సైతానికి భయం, అక్కడ యేసు రక్తం చూస్తే పరలోకానికి మనకి ఎంట్రన్స్ దొరుకుతుంది. హల్లెలూయా. ఇన్ని లాభాలు ఉన్నాయి ఆ ఫ్రెండ్తో, ఆ మంచి స్నేహితునితో నీకు ఇన్ని లాభాలు. భూలోకంలో ఆశీర్వాదాలే, పరలోకంలో కూడా ఆశీర్వాదాలే. దేవునికి స్తోత్రం. మరొక మాట చూడండి, సామెతల గ్రంథంలో చక్కటి మాట. ప్రార్థన చేసుకుందాం. సామెతలు 31:21. త్వరగా 31:21. తన ఇంటి వారికి చలి తగులునని వారి కొరకు ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రాలు ధరించిన వారు. దేవునికి స్తోత్రం. నీ ఇంటి వారందరూ ఏ రంగు వస్త్రాలు ధరించాలి? ఏ రంగు? రక్తవర్ణ వస్త్రాలు. అంటే ఎలాంటి చెప్పండి? తెల్లయా ఎర్రయా? ఎరుపు వస్త్రాలు. అంటే ఏంటి చెప్పండి? యేసు రక్తములో నీ ఇంటి వారందరూ కడగబడి కొనబడి ఉండాలి. హల్లెలూయా. వారే పరలోకంలో ఉంటారు. నీ ఇంటి వారు అందరికీ నువ్వు డబ్బు సంపాదించవచ్చు, ఆ ధనం పరలోకం తీసుకుని పోదు. నువ్వు బిల్డింగ్లు కట్టవచ్చు, ఎన్నో చేయొచ్చు, కానీ అది వారిని పరలోకానికి తీసుకొని వెళ్ళదు. ఏది నిన్ను పరలోకం తీసుకుని వెళ్ళేది? రక్తవర్ణ వస్త్రాలు. యేసయ్యతో ఫ్రెండ్షిప్ నువ్వు చేయాలి, దేవుని కోసమై నువ్వు జీవించాలి. హల్లెలూయా. అవును, అప్పుడే దేవుడు నీతో ఉంటాడు, నువ్వు దేవునితో ఉంటావు. ఏమని చెప్పాడు? నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అన్నాడు. హల్లెలూయా. ఓకే, మనం ప్రార్థన చేసుకుందాం. దేవా, నన్ను కూడా నీ స్నేహితుడిగా మార్చుకో, స్నేహితురాలుగా మార్చుకో. అవును, నిజ స్నేహితుడు ఆయన, నిజ స్నేహితుడు. ప్రియ దేవుని కుమారుడా, దేవుని బిడ్డ, ఇంతవరకు నువ్వెంతో మందితో ఫ్రెండ్షిప్ చేసి మోసపోయి ఉండవచ్చును, బాగుపడి ఉండవచ్చును, మంచిదే. కానీ యేసయ్యతో ఫ్రెండ్షిప్ ఇహలోకంలో దీవెన, ఇహలోకములో మంచి పేరు, పరలోకములో కూడా దేవునితోనే నీవు ఉంటావు. అదిగో వీరందరూ ఎక్కడి నుంచి వచ్చారని అడుగుతున్నారు. పరలోకములో ఎక్కడి నుంచి వచ్చారంటే వీరందరూ యేసు రక్తములో కడగబడి కొనబడి వచ్చిన వారు. ప్రియ యవనస్తుడా, యవనస్తురాలా, ఇదిగో ఈ వాక్యమున్న నీవు ఇప్పుడే యేసయ్య మీ రక్తంలో నన్ను కడిగి, ఇదిగో నాకు మీ రక్షణ వస్త్రాలు దయచేయి నాయనా, మీ రక్షణ వస్త్రాలు నాకు దయచేయి తండ్రి అని అడుగు. యేసయ్య ఈరోజు నీకు రక్షణ వస్త్రం ఇస్తాడు. ఒకవేళ నువ్వు ఎవరెవరితోనో ఫ్రెండ్షిప్ చేసి మోసపోయి ఉండవచ్చును, దగాపడి ఉండవచ్చును, దేవునికి దూరం అయి ఉండొచ్చును. ఈరోజు తిరిగి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆదామా, నువ్వెక్కడున్నావు? ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. నా కుమారుడా, ఎందుకు నువ్వు ఎక్కడో దాక్కుంటున్నావు? ఎందుకు ఎక్కడో దూరంగా ఉంటూ ఉన్నావు? రా, నా దగ్గరికి రా, నా కుమారుడిగా ఉండు, నా బిడ్డగా ఉండు, నిన్ను ఆశీర్వదిస్తానని ఈ పరిశుద్ధ దినమున, ఈ ఫ్రెండ్షిప్ డే రోజున నిన్ను పిలుస్తూ ఉన్నాడు దేవుడు. నా దగ్గరికి రా. అదిగో ఆదాము వాళ్ళు వచ్చారు. వచ్చిన వెంటనే దిగంబరులుగా ఉన్న వారికి దేవుడు చర్మపు వస్త్రాలు ఇచ్చాడు. ఆ కుమారుడు తండ్రిని వదిలిపెట్టి దరిద్రుడిగా మారిపోయినప్పుడు, తినడానికి ఆహారము లేక,
కట్టడానికి వస్త్రము లేక, కాళ్ళకి చెప్పులు లేక దరిద్రుడిగా మారిపోయి దేవుని దగ్గరికి వచ్చాడు. తండ్రి, నీకు విరోధముగా నేను పాపం చేశాను, ఆ పరలోక దేవునికి విరోధంగా నేను పాపం చేసి దరిద్రం అనుభవిస్తూ ఉన్నాను. ఇదిగో నాలో నేను తప్పిపోయానని చెప్పి హృదయంలో ప్రార్థిస్తూ ఉన్నాడు దేవునికి. ఈరోజు నువ్వు ప్రార్థిస్తావా? నీవు ప్రార్థిస్తే అదిగో తండ్రి తన కుమారుని కోసం చేతికి ఉంగరం, ప్రశస్తమైన వస్త్రాలు, కాళ్ళకు చెప్పులు, మంచి రుచికరమైనటువంటి భోజనము సిద్ధపరిచినట్లుగా ఇదిగో దేవుడు నీ కళ్ళ ఎదుట రాబోయే రోజుల్లో అన్నీ సిద్ధపరుస్తాడు. నీకు అవసరమైన ప్రతి అక్కర, అవసరమైన ప్రతి అవసరత తీరుస్తాడు. ఈ లోకములో నమ్మి, నీ స్నేహితులు నమ్మి, ఎందరినో నమ్మి నువ్వు మోసపోయి ఉండవచ్చును. నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు నమ్మకస్తుడు, నమ్మదగిన దేవుడు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఈ రోజున అబ్రహామును పిలిచినప్పుడు విగ్రహారాధన వదిలి దేవుని దగ్గరకు వచ్చాడు. అదిగో అబ్రహాముకి వెండి, బంగారం, పశువులు బహు ధనవంతులుగా మార్చాడు. కుమారుడు లేనప్పుడు కుమారుడు ఇచ్చాడు. ఈ రోజు వరకు అబ్రహాము సంతానం ఒక దేశంగా కట్టబడి, ఇశ్రాయేలు దేశముగా కట్టబడి నిలిచి ఉంది. ఇప్పటికీ వారు ఆశీర్వాదంగా ఉన్నారు. అన్యజనులుగా ఉన్న మనము కూడా అబ్రహాము వలె ఆయన మాటకు లోబడి ఎప్పుడైతే ఆయన మార్గంలో ఉంటామో దేవుడు సమృద్ధిగా నిన్ను ఆశీర్వదిస్తాడు. గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి ఉన్నానని యేసయ్య చెప్పాడు. దొంగతనం, నాశనం, హత్య అవే చేస్తాడు వాడు. మరి ఈ సమయంలో ఒకవేళ దేవుని దగ్గర నువ్వు వాగ్దానాలు చేసి మర్చిపోయావేమో, ఒకసారి జ్ఞాపకం చేసుకొని నీ హృదయాన్ని తెరిచి, నీ మనస్సును తెరిచి దేవుని మాటలు నీ మనసులో, నీ హృదయంలో చేర్చుకొని ఈ సమయంలో నువ్వు ప్రార్థించు. నీ జీవితం ఆశీర్వాదంగా మారిపోతుంది, నీ జీవితం దీవెనకరంగా మారిపోతుంది. ప్రార్థన చేసుకుందాం. ఇది నీ సమయం. యేసు ప్రభు అంటున్నాడు, నేను మీకు మంచి స్నేహితుడను, మీకోసం ప్రాణం పెట్టిన స్నేహితుడను. మీరు దాసులు కాదు నా బిడ్డలారా, నాకు మీరు స్నేహితులు అంటూ ఉన్నాడు, నా పిల్లలు అంటూ ఉన్నాడు. ఎంత మంచి దేవుడు! ఆ తండ్రికి నువ్వు ఏం చెప్పుకోవాలనుకుంటున్నావు చెప్పుకో. నీకు ఏమి కావాలని ఆశ ఉందో ఆయనకి చెప్పు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి తీయబడి అని చెప్పిన యేసయ్య ఈ సమయంలో ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నాకు స్నేహితులుగా ఉండండి, నా కుమారుడా, నా బిడ్డ, నువ్వు ఎక్కడున్నా సరే నన్ను జ్ఞాపకం చేసుకోమని చెబుతూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకో. ఒక రోజున నా యవ్వన కాలములో 20వ సంవత్సరం వయసులోనే మరణించాలి అని ఆశ కలిగి ఉన్నాను. ఎందరినో మొక్కాను, ఎన్నో తీర్థయాత్రలు తిరిగాను, ఎన్నో బలులు అర్పించాను, ఎన్నో తాయెత్తులు కట్టుకున్నాను. ఎక్కడ కూడా నాకు ఆదరణ దొరకలేదు. ఎవరు కూడా నిజంగా నన్ను ఆదరించలేదు. కానీ నేను ఒకప్పుడు నమ్మని యేసయ్య నాకు పరిచయం అయ్యాడు. యేసయ్య నాకు ఒక స్నేహితుడిగా దొరికాడు, నాకు ఒక మంచి ఫ్రెండ్గా దొరికాడు. ఎప్పుడైతే యేసయ్య దొరికాడో అప్పటి నుంచి నా జీవితంలో ఎంతో మార్పు వచ్చింది. నన్ను శోధించే సాతాను శక్తుల నుంచి యేసయ్య విడిపించాడు, బాధల నుంచి విడిపించాడు, దరిద్రం నుంచి విడిపించాడు, మరణం నుంచి విడిపించాడు, వాగ్దానం చేశాడు. నా కుమారుడా నీకు తోడుగా ఉంటా అన్నాడు, నిన్ను ఆశీర్వదిస్తా అన్నాడు, నీకు వివాహాన్ని జరిపిస్తా అన్నాడు, సంతానం ఇస్తా అన్నాడు, ఇదిగో నీకు కావలసిన ప్రతి ఆశీర్వాదం ఇస్తా అన్నాడు. నిజముగా ఈ రోజున ఆయన చెప్పినవన్నీ కూడా నెరవేరని సేవలో ఇదిగో నీకు మంచి ఆత్మీయ పిల్లల్ని ఇస్తా అన్నాడు. ఆత్మీయ పిల్లల్ని ఇచ్చాడు, మంచి కుమారుల్ని ఇచ్చాడు, కుమార్తెల్ని ఇచ్చాడు. నిజమే, ఇప్పుడు నా కళ్ళ ఎదుట మీరందరినీ దేవుడు పిల్లలుగా ఇచ్చాడు. ఆయన నమ్మదగిన దేవుడు.
ఎందుకు పనికిరాని నా జీవితం పట్ల ఒక మంచి ఫ్రెండ్గా ఉన్న దేవుడు నీ పట్ల కూడా ఇంకా గొప్పగా ఉంటాడు. మంచి స్నేహితుడుగా, మంచి దేవుడుగా, నమ్మదగిన వాడుగా ఉండి నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన అరచేతులలో చెక్కుకొని చక్కగా నిన్ను నడిపించువాడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించండి, నోరు తెరిచి ప్రార్థించండి, సిగ్గుపడద్దు. నీకోసం ప్రాణం ఎవరు పెట్టారు? ఎవరు పెట్టలేదు, ప్రాణం ఆయనే పెట్టాడు. యేసయ్య నీకోసం ప్రాణం పెట్టాడు. ఆ దేవునికి ప్రార్థన చేద్దాం. అదిగో ఆ తల్లట, ఆ స్త్రీ అట తన ఇంటి వారందరికీ రక్తవర్ణ వస్త్రాలు తొడిగించిందట. చూడండి, అనగా యేసయ్య రక్షణ వస్త్రాలు. ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ప్రియ బ్రదర్, ప్రియ సిస్టర్, నీ ఇంటి వారు ఎలా ఉన్నారు? అందరికీ రక్షణ వస్త్రాలు ఉన్నాయా? లేక రక్షణ లేక అగ్నిగుండానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? వారి కోసం నువ్వు ప్రార్థించవా? నీ ప్రార్థన క్రీస్తు యేసునందు వ్యర్థము కాదు. ఓ ప్రియ తల్లి, ప్రియ సిస్టర్, ప్రియ తండ్రి, ప్రియ బ్రదర్, ఇదిగో మీ ప్రార్థన వ్యర్థం కాదు. నీ ప్రార్థన వ్యర్థం కాదు. ఆ మంచి స్నేహితునికి ప్రార్థించు, ఆయన తప్పక నీకు సహాయం చేయవాడై ఉన్నాడు. స్తోత్రం, 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 స్తోత్రం. ఇదిగో ఈ సమయంలో ఒక కుటుంబం మీరు దేవుని సన్నిధికి నూతనంగా వచ్చి ఉన్నారు. దేవుని సన్నిధికి మీరు నూతనంగా వచ్చి ఉన్నారు. ఎన్నో వాటికి మీరు పూజలు చేశారు, ఎన్నో వాటికి మొక్కారు. కానీ ఎక్కడికి వెళ్ళినా సరే అవన్నీ కూడా మిమ్మల్ని గెంటి వేస్తున్నట్లుగా, తోసివేసినట్లుగా ఈ రోజున మీరు యేసయ్య దగ్గరికి వచ్చారు. నువ్వు యేసయ్య దగ్గర నూతనంగా వస్తున్నావు. ప్రియ కుటుంబమా, ధైర్యంగా ఉండండి. ప్రియ కుటుంబమా, ధైర్యంగా ఉండమని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను విడువక, నీ కుటుంబాన్ని ఎడబాయిక, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు నూతనంగా వస్తున్నావు. ఎక్కడ ఉన్నారు మీరు? మీ చెయ్యి పైకెత్తండి, లేచి నిలబడండి. లేకుంటే మీరు నూతనంగా దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు. ఎన్నో పూజలు చేశారు, ఎంతో భక్తి చేశారు, కానీ ఎక్కడ మీరు ఆశ్రయించబడలేదు. ఈరోజు మీరు దేవుని సన్నిధిలో ఉన్నారు. దేవుని సన్నిధి నూతనంగా వస్తూ ఉన్నారు. ఈ రోజున యేసయ్య నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీ కుటుంబాన్ని దీవిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎక్కడ మీరు ఉన్నారు? ప్రియ సహోదరి, దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రియ సహోదరి, దేవుడు నిన్ను దీవించునుగాక. ఇదిగో ఆ నిలబడిన సహోదరి, వారు నూతనంగా దేవుని సన్నిధికి వస్తున్నారు. వారి కోసమే మనము దేవుడు వారిని దీవించేట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఈ సమయంలో. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, ఇదిగో ఇంకను ఎవరైతే నాయనా మీ తట్టు తిరిగి ప్రార్థిస్తున్నారో నాయనా, వారి గృహానికి ఒక మంచి ఫ్రెండ్గా మీరు వెళ్ళండి. మంచి స్నేహితునిగా వారి గృహాలకి మీరు వెళ్ళవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. తండ్రి, మీ బిడ్డలు ఆశీర్వదించయ్యా. మీకు స్తుతి, 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 స్తుతి. ఇదిగో మరి ఒక కుటుంబం మీరెంతగానో దేవుల్లో నడుస్తూ ఉన్నారు, కానీ మీకున్నటువంటి ఒక శత్రువు మీకు తెలియకుండానే మిమ్మల్ని బలహీనపరచాలని, మీ కుటుంబాలని పాడు చేయాలని వాడు అనేక దురాత్మ శక్తులను నీ ఇంటి మీద పంపిస్తూ ఉన్నాడు. ఈ పరిశుద్ధ దినమున యేసయ్య దురాత్మ శక్తులను కాల్చివేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం గట్టిగా. స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నీ కుటుంబం నుంచి నిన్ను శోధించే దురాత్మ శక్తులను దేవుడు దూరపరిచి ఈరోజు మొదలుకొని గొప్ప దీవెన, ఆశీర్వాదం దేవుడు నీకు దయచేయబోతున్నాడు. దేవుని సాక్షిగా జీవించు సహోదరి. రాజమణి, రాజమణి అనబడే సహోదరి, ఇదిగో దేవుడు నీ కుటుంబాన్ని, నీ భవిష్యత్తుని దీవించి ఆశీర్వదించబోతున్నారు. దేవుని సాక్షిగా జీవించము. హల్లెలూయా. బ్రదర్ లింగయ్య, లింగయ్య అనబడే బ్రదర్, ఇదిగో దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావు. దేవుడు నీ గృహములో అద్భుత కార్యం జరిపించి నిన్ను దీవించబోతూ ఉన్నారు, స్వస్థపరచబోతున్నారు. దేవుని సాక్షిగా జీవించము. సహోదరి వెంకట లక్ష్మి,
వెంకటలక్ష్మి అనబడే సహోదరి, ఇదిగో నీకున్నటువంటి సాతాను శోధనను దేవుడు తొలగించి పరలోక దూతను నీకు తోడుగా ఉంచి నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నారు. దేవుని సాక్షిగా జీవించము. బ్రదర్ మొగిలి అనబడే బ్రదర్, ఇదిగో దేవుడు నీ ప్రార్థన ఆలకించి నూతన ఆశీర్వాదం, నూతన దీవెన దేవుడు దయచేయబోతున్నారు. దేవుని సాక్షిగా జీవించము. ఇదిగో మరి ఒకరు, నిన్ను ఒక ఆత్మ వ్యభిచార పాపములోనికి అది నడిపిస్తూ నీవు నిద్రిస్తున్నప్పుడు నీ శరీరాన్ని పాపములోనికి లాక్కుపోతూ ఉంది ఒక దురాత్మ. ఈ సమయంలో దేవునికి నువ్వు ప్రార్థన చేయి. ఆ ప్రేమమడిన దేవుడు ఈరోజు మొదలుకొని నిన్ను పాపములోనికి నడిపిస్తున్నటువంటి వ్యభిచార సంబంధమైన అపవిత్రాత్మను దేవుడు దహించి నీ నుండి దూరపరుస్తూ ఉన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ దురాత్మ వ్యభిచార సంబంధమైన ఆత్మ అది. నీవు పాపం చేయట్లేదు కానీ అది నీలోనికి దూరి ఇదిగో నిన్ను పాపంలో పడవేస్తుంది. ఆ అపవిత్రాత్మను దేవుడు దహించి నీ నుండి దూరపరుస్తున్నాడు. హల్లెలూయా. రబ శకర కదల దూర రబదల శకి. ప్రభువా, దాని నుంచి మీరు విడిపిస్తున్నందుకే స్తోత్రం నాయన. వ్యభిచార సంబంధమైన ఆత్మను మీరు బంధిస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. ఇదిగో 3 రోజులు నిన్ను చెయ్యి ఎత్తమని చెప్పట్లేదు, నిలబడమని చెప్పట్లేదు, కానీ నువ్వు దేవునికి చెప్పుకో. 3 రోజులు ఉపవాస ప్రార్థన చెయ్యి. దేవుని కొరకై సాక్షిగా జీవించు. ఇక మీదట ఆ అపవిత్రాత్మ నీ దగ్గరికి రాకుండా దేవుడు దాన్ని బంధించి ఉన్నాడు. అయితే నీవు చాలా జాగ్రత్తగా ఉండు. బైబిల్ చెబుతోంది అపవాదికి చోటు ఇవ్వద్దు అని. మీరు అపవాదికి చోటు ఇవ్వకండి. ప్రభు తప్పక నీకు సహాయం చేయవాడై ఉన్నారు. ఇదిగో ఈ సమయంలో అనేక మందిని దేవుడు ఆర్థిక దీవెనలతో ఆ యేసయ్య గుప్పెలు విప్పి గొప్ప ధన సహాయం చేస్తున్నందుకు చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. బ్రదర్ స్వామి అనబడే బ్రదర్, ఇదిగో దేవుని హస్తం నీపై దిగి వచ్చి ప్రభు హస్తం నీకు తోడుగా ఉన్నది. నీకు కావలసినటువంటి ఆరోగ్యము స్వస్థత అనుగ్రహించి నీ బలహీనతను దేవుడు తీసివేసి అద్భుతమైనటువంటి స్వస్థత ప్రభు నీకు దయచేయబోతున్నారు. దేవుని సాక్షిగా జీవించుము. స్తుతి 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 తండ్రి, మీకే మహిమ. ఇదిగో సంఘములో నుండి దేవుడు మరి కొందరిని ఫ్లైట్లో విదేశాలకి తీసుకుని వెళ్ళబోతున్నాడు. దేవునికి చప్పట్లు కొట్టి మహిమపరుద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు తండ్రి. కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని, ప్రతి బ్రదర్ని, ప్రతి సిస్టర్ని దేవుడు ఆకాశ వాకిండ్లిపి ఆశీర్వించినట్లుగా, స్వస్థపరిచినట్లుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం అందరం. పరిశుద్ధుడా, మీకు స్తుతి 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 నాయన. మీ సన్నిధిలో వచ్చిన ప్రియ కుమారులను, మీ సన్నిధిలో ఉన్న ప్రియ కుమార్తెలను పేరు పేరు వరుసన దీవించున్నాయన. రోగులను ఇప్పుడే స్వస్థపరచండి. దురాత్మ శక్తులను లయపరచండి. మంత్ర శక్తులను దహించివేయి. ప్రతి ఇంటి చుట్టూ పరలోక దూతలు తోడుగా ఉంచున్నాయన. ఈ టీవీ ద్వారా కూడా వాక్యం వినే బిడ్డలందరినీ ఆశీర్వదించు, దీవించు నాయన. వారిని, వారి సంతానాన్ని సమృద్ధిగా దీవించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నా నాయన. మీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించు. వారు చేసే ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, ప్రతి కష్టార్జితాన్ని దీవించండి, ఆశీర్వదించు నాయన. ఏ కొదువ లేకుండా సహాయం చేయి. జాబ్స్ లేని వారికి జాబ్స్ దయచేయండి. కాలేజెస్కి, స్కూల్స్కి వెళ్తున్న బిడ్డలకు తోడుగా ఉండు నాయన. వివాహాల కొరకు ఎదురుసే బిడ్డలకు మంచి సంబంధాలు మీరు దయచేయండి. అప్పులు బాధతో ఉన్నవారి అప్పులు సమస్యను తొలగించండి. ఆర్థిక దీవెనలు దయచేయండి ఆయన. మీకోసమై బలమైన ప్రార్థన వీరులుగా తయారు చేయండి.
బలమైన విశ్వాసులుగా తయారు చేయండి. సంపూర్ణ రక్షణ మారు మనసు దయచేయండి ఆయన. సాతాను రాజ్యాన్ని కూల్చి మీ రాజ్యాన్ని కట్టువారిగా తయారు చేయి తండ్రి. మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం, మహిమపరుస్తుంటున్నాం, ఘనపరుస్తుంటున్నాం. ఈరోజు ఎందరైతే ప్రభువా మీరు నాకు ఒక ఫ్రెండ్గా ఉండండి, మంచి స్నేహితునిగా ఉండండి, నన్ను ఆశీర్వదించండి, నన్ను దీవించండి అని ఎవరైతే మంచి తీర్మానం చేసుకున్నారో ప్రభువా మీ ప్రియ కుమారులను ప్రియ కుమార్తెలను దీవించి ఆశీర్వదించి మీ సాక్షులుగా వాడుకోని ఆయన. అబ్రహాము వలె ఎవరైతే వారి కష్టార్జితంలోంచి ఆయన మీకోసమై దశమ భాగములు తెస్తూ ఉన్నారో ఆకాశ వాకిండ్లు విప్పి దరిద్రత అంతటినీ తీసివేసి వారిని వారి సంతానాన్ని సమృద్ధిగా ఆశీర్వదించి మహిమా ఘనత పొందండి. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మును హెచ్చిస్తూ త్వరగా వచ్చుచున్న యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వాదం సదా మనకు తోడైండును గాక. ఆమేన్. హల్లెలూయా. కృపతో నిండి ఉన్నట్లుగా సంఘమంతా, సంఘములో ఉన్న మీ బిడ్డలందరూ మీ కృపలో ఎదుగుటకు, మీ ఆశీర్వాదాలు పొందుటకు, మీ దీవెనలు పొందుకొనుటకు, ఆరోగ్యాలు పొందుకొనుటకు, ఐశ్వర్యాలు పొందుకొనుటకు, సాతానుపై అధికారం పొందుకొని సాతాను శక్తులను తొక్కివేసి సాతాను శక్తులను బంధించి మీ కొరకై భూలోకములో విజయ వీరులుగా తయారయ్యేటట్లుగా, ప్రార్థన వీరులుగా తయారయ్యేట్లుగా మీ బిడ్డలందరినీ సిద్ధపరచు నాయన, సిద్ధపరచు తండ్రి. మీ బిడ్డల హృదయ వాంఛలు తీర్చండి నాయన. ఎవరైనా అయోగ్యంగా బలలో పాలు పొంది ఉంటే మీ కృపలో క్షమించి మీ రక్తంలో కడిగి మరొకసారి పరిశుద్ధంగా బలలో పాలు పొందుకున్నట్టుకు సహాయం. బలలో పాలు పొందిన మీ ప్రియ కుమారులను ప్రియ కుమార్తెలను పేరు పేరు వరుసన దీవించున్నాయని ఆశీర్వదించు. Happy birthday to you. Happy birthday to dear Swati. Happy birthday to you. Many greetings to you. Many greetings to you. Many greetings to dear Swati. Many greetings to you. Happy long life to you. Happy long life to you. Happy long life to dear Swati. Happy long life to you. May God bless you, dear. May God bless you, dear. May God bless you, dear Swati. May God bless you, dear. Happy birthday. బైబిల్ ప్రకారంగా మనం ఈ పనులన్నీ కూడా చేస్తుంటున్నాం. తద్వారా అన్ని కుటుంబాలకి ఆశీర్వాదం ఉంటుంది, అన్ని కుటుంబాలకి దీవెన ఉంటుంది. మీకు మీ పిల్లల పర్యంతం సమృద్ధి అయిన ఆశీర్వాదాలు దీవులు ఉంటాయి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. మనం చేస్తున్న ఈ పరిచర్యలన్నిటి కోసం
జరుగు జరుగు జరుగు. జరుగు. ఈ గొర్రెలు మంచిగా వస్తాయి. है हैप्पी फ्रेंडशिप डे. मित्र दिन का मुबारक मेरे तरफ से. सब खैरियत అని అంతా బాగేనా అన్నట్టు. హల్లెలూయా హల్లెలూయా. అల్ఫా ఓమేగా స్వరం అనే ఈ టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. హల్లెలూయా. వెన్ సంథింగ్ వాల్యుబుల్ ఈజ్ నియర్ అస్ వి వోంట్ కేర్ ఫర్ ఇట్, బట్ వెన్ వి మిస్ దట్ ప్రెషియస్ థింగ్ వి స్టార్ట్ ఫీలింగ్ ఫర్ ఇట్. హల్లెలూయా. ఏదైనా విలువైన వస్తువు కానీ ఒక విలువైన థింగ్, ఏదైనా ఒక విలువైనది మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ మనకు తెలియదట. అది ఎప్పుడైతే పోతుందో దాని విలువ మనకు తెలుస్తుందట. హల్లెలూయా. అంతే కదా. ఈ బంగారు రింగ్ ఉంది, ఇది ఉన్నంతసేపు నాకు మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడో ముఖం కడుక్కున్నాడానికో ఎప్పుడో వెళ్ళినప్పుడు ఈ రింగ్ ఎక్కడైనా తీసి మర్చిపోయినప్పుడు అది పోతే ఎంత బాధ ఉంటుంది. ద సేమ్ థింగ్ జీసస్ ఈస్ టెల్లింగ్. నేను రక్షణ పొందండి రక్షణ పొందండి రక్షణ పొందండి అని చెప్పినప్పుడల్లా మీరు లైట్ తీసుకుంటారు. ఆ అవకాశం అనేది పోయినప్పుడు తర్వాత మీరు బాధపడి కూడా వేస్ట్ అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ఏ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. స్నేహితుల రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ అందరికీ. హల్లెలూయా. ఈరోజు మన వాక్య ధ్యాన అంశము దేవునితో స్నేహము. దేవునితో స్నేహం చేసిన వారి జీవితాలు బైబిల్లో ఏ విధంగా ఉన్నాయి అనే అంశాన్ని మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నాం. హల్లెలూయా. స్నేహితుడు అనే మాటకి అర్థం ఫ్రెండ్ లేక ఒక మంచి అర్థం చెప్పాలంటే ఆపదలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు. హల్లెలూయా. ఆపదలోనే హ్యాండ్ ఇచ్చేవాడు స్నేహితుడు కాదు. ఈ లోకస్తులు మనకు ఎప్పుడు హ్యాండ్ ఇస్తాడు, దేవుడు మనకు హ్యాండ్ ఇయ్యాడు. దేవుంది ఎప్పుడు మనల్ని లేపే హ్యాండే, పడేసే హ్యాండ్ కాదు. హల్లెలూయా. మనం కింద పడ్డప్పుడు మనల్ని లేపే హ్యాండ్ దేవుంది. మనం కింద పడ్డా కూడా తోసే హ్యాండ్ ఈ లోకస్తులది. హల్లెలూయా. మొట్టమొదటి వ్యక్తి మనం ధ్యానించుకునే వ్యక్తి అబ్రహాము. ఎంతమందికి తెలుసండి అబ్రహాము? అబ్రహాం గురించి మనం ధ్యానం చేసుకుందాం. అబ్రహాం ఈజ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుని యొక్క బిడ్డ అని చెప్పే కంటే అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడు అని చెప్తే చాలా బాగుంటుంది. యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ అధ్యాయం చదివినట్టయితే, నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేనేర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. హల్లెలూయా. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు అబ్రహాంని ఇక్కడ నా కుమారుడైన అబ్రహామా, నా బిడ్డ అబ్రహామా, మేరే సన్, మై సన్ అబ్రహాం అంటలేడు. నా స్నేహితుడవైన అబ్రహాము సంతానమా అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. అబ్రహాం ఈజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అబ్రహాం జీవితంలో అనేకమైన ఆటుపోట్లు ఆల్మోస్ట్ 90 సంవత్సరాలు వచ్చినాక కూడా అబ్రహాంకి సంతానం లేదు.
అట్లా అని చెప్పి దేవా నువ్వు నా ఫ్రెండ్ కాదని వదిలేసినాడా? లేదు, దేవుడు సంతానం అనుగ్రహించే వరకు ఆ విశ్వాసం అనేది కోల్పోలే. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది విశ్వాసంగా ఉన్నారని దేవుడు అడుగుతున్నాడు. ఈ స్నేహితుల దినోత్సవం రోజు ఎంతమంది విశ్వాసంగా ఉన్నారు? విశ్వాసం, ఫెయిత్, ట్రస్ట్, బిలీఫ్, ఇవన్నీ చాలా ముఖ్యం క్రైస్తవులుగా. అబ్రహాము జీవితంలో